కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం సృష్టించింది. కల్తీ కల్లు తాగి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న బాధితులను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జైపాల్ అందిస్తారు. కల్తీ కల్లు బాధితులకు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలాగుందనే విషయాలు మాట్లాడడానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి ఉన్నారు. ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, కల్తీ కల్లు బాధితుల ఆరోగ్యం ఎలాగుంది, వారికి ఎలాంటి వైద్య చికిత్స అందిస్తున్నారు? నిన్న సాయంత్రం మనకి 6 గంటల ఆ టైంలో ఒక 8 మెంబర్స్ వచ్చారు. ఇది టాడీ ఇంటాక్సికేషన్తో కళ్ళు తాగి ఎక్కువైపోయి వాళ్ళకి అలా వచ్చారు. వాళ్ళకి ఎలా సిమ్టమ్స్ ఉండినాయంటే నెక్ ఇట్లా పైకి అయిపోవడం, ఎక్స్టెన్షన్ అంటారు, అదొకటి. తర్వాత కళ్ళు కూడా పైకి వెళ్ళిపోవడము, కన్వల్షన్స్ రావడము, ఫిట్స్ రావడము, తర్వాత ఇంకా బాడీ, తర్వాత కాళ్ళు చేతులు లోవర్ లిమ్స్కి ఇట్లా వీక్నెస్ అయిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్తోనే వచ్చారు వాళ్ళు. వాళ్ళని ట్రీట్ చేయడం జరిగింది. మన దగ్గర మన ఫిజిషియన్ డాక్టర్ సాయిలు అని ఉన్నారు. ఆయన ఇమీడియట్గా తీసుకొని ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది తను ఇచ్చారు. మొత్తంగా అంటే గతంలో ఇలాంటి కేసులు ఏమైనా ఆసుపత్రికి వచ్చాయా, లేకుంటే నిన్ననే ఈ కేసులు వచ్చాయా? నేను వచ్చిన తర్వాత అయితే ఎప్పుడు ఇలాంటి కేసెస్ రాలేదు. ఫస్ట్ టైం ఇంత మాస్ క్యాజువాలిటీ రావడం అనేది. 66 మెంబర్స్ వచ్చారు మన దగ్గరికి. దాంట్లో 13 మంది నిజామాబాద్కి రెఫర్ చేశాము. నైట్ ఒకరిని, ఇప్పుడు ముగ్గురిని, మొత్తం 4 కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. వాళ్ళ కండిషన్ కొంచెం బాగాలేదు కాబట్టి పంపించాము. మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు. మంచిగా ఉంటే 48 అవర్స్ అంటే నిన్నటి నుంచి ఈరోజు 24 అవర్స్, రేపు ఈరోజు ఈవినింగ్ వరకన్నా లేకుంటే 36 అవర్స్ అన్నా 48 అవర్స్ అన్నా అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళ కండిషన్ చూసి మంచిగా ఉంటే వాళ్ళని పంపించడం జరుగుతుంది. అలాగే సైకియాట్రిస్ట్ని కూడా పిలిపించాము, వస్తారు. ఇప్పుడు తను కూడా చూస్తారు. చూసి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఆల్మోస్ట్ ఫిజిషియన్ అన్ని ఇచ్చారు. ఆయన తన ఒపీనియన్ కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి పేషెంట్లకి ఆయన కూడా పిలవడం జరిగింది. ఆయన సలహా కూడా తీసుకొని తర్వాత పేషెంట్ని పంపిస్తాం. అయితే నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా అంటే వీరందరూ కూడా ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించారు? అయితే ఆ పరీక్షలో ఏం నిర్ధారించారు? అసలు మామూలుగా ఎగ్జామిన్ చేయడము, తర్వాత బీపీలు ఇవన్నీ చూడడము, బ్లడ్ టెస్ట్, ఎక్సర్సైజ్ వాళ్ళే చేసుకున్నారు. అదేంటో అనేది డ్రగ్ వాళ్ళకి తెలిసినట్టున్నది. ఆల్ప్రజోలం అని చెప్తున్నారు వాళ్ళు. కామన్గా అదే కలుపుతారంట డైలీ. దాంతోనే వీళ్ళు అదంతా కళ్ళు తాగానే వచ్చారు కాబట్టి మెయిన్ అదే అని అనుకుంటున్నాం. తర్వాత ఇంకోటి ఆ వాటర్ కంటామినేటెడ్ ఉన్నదనుకోండి, మంచి వాటర్ లేకపోతే దాంతో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈ ఇంజెక్షన్స్తోని యాంటీబయాటిక్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వారికి ఈ కల్తీ కళ్ళుకు సంబంధించి దాని పట్ల ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? వారికి వెళ్ళేటప్పుడు కూడా ఏం చెప్తారు? అసలు మీరు ఇలా తీసుకుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది, తర్వాత మీ పిల్లల భవిష్యత్తు కూడా, కాబట్టి ఇవన్నీ చేయకూడదని వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఇంకా ఏమన్నా ఉంటే మా దగ్గర డీ అడిక్షన్ సెంటర్స్ అలా స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో కూడా అలా ఎక్కువ తాగి వాళ్ళు ఇంకా మానలేని పరిస్థితిలో ఉంటే ఇక్కడ కూడా వాళ్ళకి సలహాలు ఇవ్వడము, ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇది మొత్తంగా కల్తీ కల్లు బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని బాన్సువాడ సూపరింటెండెంట్ విజయలక్ష్మి చెప్తున్నారు. అలాగే వీరంతా కూడా పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే ఇంటికి పంపిస్తామని చెప్పేసి ఆమె అంటున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, బాన్సువాడ నుంచి.